జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయం అయినటువంటి అర్జున విషాద యోగం నుండి 9వ శ్లోకం చూద్దాము. అన్యే చ బహవః శూరాః మదర్దే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. 9వ శ్లోకం తాత్పర్యము: ఇతరులకు శూరులు అనేకులు, యుద్ధ నిపుణులు, పెక్కు తెరగు ఆయుధములు ధరించి నా కొరకు తమ ప్రాణములర్పింప సంసిద్ధులై ఇక్కడ ఉన్నారు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ వాళ్ళే కాదు అంటే 8వ శ్లోకంలో చెప్పినటువంటి ఎవరైతే వీరులు ఉన్నారో వీరే కాకుండా ఇంకా శూరులున్నారు, యోధులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళు అంటే నా కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడరు అని వాళ్ళ గురించి చెప్తున్నాడనమాట. ఎందుకు ఇలా చెప్పడము అంటే, మీరు కూడా నా కోసం ప్రాణత్యాగానికి వెనకాడకూడదు, దేనికైనా సిద్ధంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో మనమే గెలవాలి అనేటువంటి ఒక కుటిల నీతిని ఇక్కడ దుర్యోధనుడు ప్రదర్శిస్తున్నాడండి. పాండవ సైన్యం పైన ఏ మాత్రం కూడా జాలి, కరుణ, దయ అనేటువంటివి చూపించొద్దు. నిర్దయగా యుద్ధ పరంపర కొనసాగించాలి. ముఖ్యంగా అర్జునుడు తన ప్రియ శిష్యుడు కదా, అతనే కదండి వీళ్ళకు పెద్ద శత్రువు, ఎందుకంటే ధనుర్ధారి కదా. అందుకని అతని మీద ఎటువంటి దయ కూడా చూపొద్దు. మిగతా వాళ్ళు ఎలా అయితే నా కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారో మీరు కూడా అలాగే ఉండాలి అన్నట్లుగా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇదండి 9వ శ్లోకము. రేపు 10వ శ్లోకంలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.